దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో వారికున్న కోరికలు, ఆశలు తీరకపోయినా, వారు అనుకునే పనులు వారి జీవితంలో జరగకపోయినా, వారు ఏమైతే కావాలనుకుంటున్నారో అవి వారి జీవితంలో ఆ కార్యాలు నెరవేరకపోయినా, దేవుడు చేసిన వాగ్దానాలు అవి నెరవేరడానికి కొద్దిగా ఆలస్యమైన వెంటనే వారికి ఉన్న ప్రార్థన జీవితాన్ని, నిరీక్షణను, ఓర్పును విడిచిపెట్టి లోకానుసారంగా తిరుగుతూ ఉంటారు. ఈరోజు నీ స్థితి నీకు కష్టంగా ఉండవచ్చు. రేపు నీ స్థితి ఇంకా నీకు కఠినంగా మారవచ్చు. కానీ దేవుడు చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితంలో నెరవేరినప్పుడు ఆ దినము, ఆ సమయం నీకు చాలా అందంగా మారుతుంది. కొంచెం ఓపిక కలిగి భరించు. నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకు. దేవుడు నీకు వాగ్దానము చేశాడు అంటే అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతుంది. నిరీక్షణ కలిగి ప్రార్థించు. సహనము కలిగి ప్రార్థించు. ఓర్పు కలిగి ప్రార్థించు. పట్టుదల కలిగి ప్రార్థించు. కొన్ని శ్రమలు కూడా మన జీవితంలోనికి వస్తున్నాయి అంటే అవి ఆ శ్రమలు మనలను దేవునికి దగ్గరగా చేయడానికి, ఆ శ్రమల యందు మనము పరీక్షించబడి దేవునికి మనం ఏ విధంగా మొరపెట్టుచున్నామో, దేవుని సన్నిధిలో ఏ విధంగా పెనుగులాడుచున్నామో ఆ శ్రమలు అనేవి మనకి వస్తాయి. కాబట్టి దేవుడు యొక్క వాగ్దానాలు ఆలస్యం అవుతున్నాయని బాధపడకు. ఖచ్చితంగా ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతుంది. ఈ శ్రమల యందు నువ్వు నడిచినప్పుడు దేవుడు ఎక్కడ కూడా నిన్ను సిగ్గుపడనియ్యడు. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. రోమాపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనములు చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.